హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మరో రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు చేయబోయే రెసిపీ క్యారెట్ కొబ్బరి ఫ్రై కర్రీ అండి. ఎక్కువగా పెళ్ళిళ్ళలోని వ్రతాలు నోముల్లో చేసేటప్పుడు భోజనాల్లో వడ్డిస్తారు కదండి. ఎంత టేస్టీగా ఉండే ఈ కర్రీ ఎలా చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో చేసేద్దామా? అంతకంటే ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీ వరకు చేరుతుంది. సరే, అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చాలా క్విక్గా చేసేద్దామా మరి? ముందుగుండా క్యారెట్ని ఇలా పై పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి మిక్సర్ జార్లో వేసి ఈ విధంగా పొడిలా చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం అల్లం తురుము, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఇలా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం తురుము వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవ్వాలి కదా. ఇలా ఉల్లిపాయలు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకును వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని ఇలా వేసేయాలి. తర్వాత కొద్దిగా పసుపు, టేస్ట్ సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసి అంతా కలిసేలా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి కర్రీని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసింది కదండి. ఒక 2 నిమిషాలు అంతా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఇలా ఉంచితే చక్కగా క్యారెట్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది, చక్కగా ఉడుకుతుంది కూడాను. ఒకసారి మీరు ఇలా స్మాష్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారు కదా, క్యారెట్ అనేది చక్కగా ఉడికింది కదా. ఇలా ఉడకాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పొడిని, కొబ్బరి కూరని ఇందులో ఇలా వేసేయాలి. ఇలా అంతా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అంతా కలిసేలా, క్యారెట్ కొబ్బరి తురుము అంతా కలిసేలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. అంతేనండి, కారం అనేది వేసుకో అవసరం లేదు. ఎందుకంటే ముందుగుండా మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కదండి. ఆ కారమే, ఆ స్పైసీనెస్ అనేది ఈ కర్రీకి సరిపోతుంది. అంతేనండి, కర్రీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, 1 నిమిషం పాటు మూత పెడితే కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఉండే ఈ క్యారెట్ కొబ్బరి ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. మరి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.